సైకో బ్యాచ్లు రాష్ట్రంలో రెచ్చిపోతున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు తమ రాజకీయ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీని అభిమానించే వారిని కూటమి సర్కార్ వేధిస్తోందన్నారు పోతిన మహేష్. విచ్చలవిడిగా విచృలంకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని, మహిళల్ని, చిన్నారులను కూడా ఆందోళన పరుస్తోంది. ఈ రోజున ఆందోళన పరుస్తోంది. పసిబిడ్డలను కూడా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. కూటమి పార్టీ అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు, అలాగే కుటుంబాలు, చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తా ఉన్నారు. ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ, వేధిస్తూ వారి చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం, జనసేన పార్టీ తయారయ్యాయి. ఈ రోజు సైకో బ్యాచ్లు ఈ రోజున